ఎంత అందమైన చేప! బహుశా ఇది వేటగా నుంచి తప్పించుకోవడం కోసం కింద పడిందనుకుంటాను. దీన్ని వెంటనే నీళ్ళల్లో వదలాలి. మీ అందరూ మీ దగ్గర ఉన్న నీళ్ళని దీంట్లో పోయండి. నీరు సరిపోలేదనుకుంటాను. దుర్యోధన, దుశ్శాసన, మీరు కూడా మీ వద్ద ఉన్న నీరు ఇందులో పోయండి. కళ్ళు కందని దూరంలో ఇక్కడ నది లేదు, ఎలాంటి బావి లేదు. ఈ ఒక చేప కోసం త్రాగునీరుని పాడు చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. దుర్యోధన, ఏంటి గురుగారు? మనకు వీలయ్యుండి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోపోవడం అదంత మంచి విషయం కాదు. ఇప్పుడు నీకంటే ఈ చేపకే నీటి అవసరం ఉంది. పాండవుల నుంచి ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని నువ్వు నేర్చుకోవాలి. దుర్యోధన, ఇది ఏంటని తెలుసా? మంచిగా ఉండు, ప్రతీకారాన్ని ఎదురుచూడకు. దీన్ని ఖచ్చితంగా నువ్వు ఎక్కడైనా వినుంటావులే. దయచేసి చెప్పండి, ఇక్కడ నుండి ధరంపూర్ గ్రామం ఎంత దూరంలో ఉందని కాస్త చెప్పండి. ధరంపూరు ఇక్కడి నుంచి పిలిసే దూరంలోనే ఉంది. మీరందరూ ఎవరు? మీ అందరినీ ఈ చోట నేను మొదటిసారిగా చూస్తున్నాను. నేను ద్రోణాచార్యుణ్ణి. వీళ్ళందరూ నా శిష్యులు. గురు ద్రోణాచార్యర్ గారా, మిమ్మల్ని దర్శనం చేసినందువల్ల నేను భాగ్యవంతుడయ్యాను. ఈ రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు అందించండి గురుదేవా. మీరు ధరంపూరికి వెళ్లే విశేష కారణం ఏంటి తెలుసుకోవచ్చా గురుదేవా? ధరంపూర్ గ్రామ ప్రజల్ని బండబోతు సదూర్ సింగ్ నుంచి కాపాడడానికి వెళ్తున్నాం. గ్రామ ప్రజలందరినీ వాడు నాశనం చేస్తున్నాడు. బందిపోటు సదర్ సింగా? నిజానికి చూసుకుంటే వాడు పెద్ద కరుణలేని కర్కోటకుడు. వాడికి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. అయితే మీరు ఆ రాత్రిపూట ఆ దారిలో మీరు వెళ్ళటం అంత మంచిది కాదు. అందువలన మీరు పొద్దున్నే వెళ్ళటం చాలా మంచిది గురువుగారు. నువ్వు చెప్తున్నది సరిగానే ఉంది. మేమందరం ఈ రాత్రికి ఇక్కడే ఉంటాం. ఏంటిది? మమ్మల్ని ఎవరిక్కడ కట్టిపడేసింది? నన్ను క్షమించండి గురుదేవా. నేను నా విశ్వరూపాన్ని మీకు చూపించనే లేదు. నేనే సదుర్ సింగ్. మీరుగానే వచ్చి నా దారిలోకి అడ్డగించారు. అందువలనే నేను మీ అందరికీ మత్తుమందు ఇచ్చి పడుకోబెట్టాల్సి వచ్చింది. నాకు తెలుసు మీకు ఉన్న శక్తులు ఏమిటో నాకు బాగా అర్థమైంది. అందువలనే మీ అందరికీ దండన ఇస్తాను. నేను నేటి నుంచి ఏ ఒక్కరూ సదుర్ సింగ్ని చూడాలనుకుంటే కలలో కూడా భయపడాల్సిందే. బాలకులారా, ఈ సదుర్ సింగ్ని ఒకరోజు కూడా మీరు గెలవలేరు. సదుర్ సింగ్, ఇప్పుడు నీకు నేను ఇచ్చే దెబ్బని మాత్రం చూడు. బాలకులారా, కొట్టొద్దు, నన్ను కొట్టొద్దు. బాలకులారా, చెప్పేది వినండి.
వెళ్ళండి. చతుర్ సింగ్, నిన్ను హెచ్చరిస్తున్నాను. నేను హస్తినాపురానికి యువరాజుని, ధృతరాష్ట్రుడి పుత్రుడు దుర్యోధనుడిని. నా సైనికుల ద్వారా నేను అంతం చేస్తాను. ఆ విషయాన్ని నువ్వు మరవకు. యువరాజా, మీతో ఒంటరిగా నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సోదరులారా, మొదటిగా మహారాజు గారిని నదిలో విసిరేయండి. వద్దు, 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 వద్దు. మనం ఒంటరిగా మాట్లాడుతున్నాం. ద్రోణాచార్యులు గారి శిష్యులు నది లోపలికి వెళ్లిపోయారు. ఈ గ్రామవాసులకి పాఠాలు నేర్పించే సమయం వచ్చేసింది. ఈ సదుర్ సింగ్ తో యుద్ధం చేయటానికి, వీళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు అడగటానికి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది. బయలుదేరండి. స్నేహితులారా, వాళ్ళని మన నీళ్ళల్లో ములగకుండా కాపాడాలి. ముందు ఈ గ్యాలాన్ని పైకి తీసుకెళ్దాం. మీరు చేసిన సాయానికి కృతజ్ఞుణ్ణి. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీరు మీ శిష్యులు ఎటువంటి స్వార్థం లేకుండా నా ప్రాణానికి రక్షణ ఇచ్చారు. ఈ రోజు నుంచి మన స్నేహితులు. మీరు ఎటువంటి పని కోసం వెళ్తున్నారో అది చాలా క్షేమంగా జరగాలి. గ్రామ ప్రజలారా, ఇటు చూడండి. సదుర్ సింగ్ శిలలాగా మీ ఎదుట నుంచున్నాడు. మీరు గురు ద్రోణాచార్యారిని, వారి శిష్యుల్ని నాతో యుద్ధం చేయడానికి పంపిస్తారా? మీరు అయితే వాళ్ళు సేనీ నది లోతుల్లోకి సమాధి అయిపోయారు. ఒక విషయాన్ని మీరు బాగా వినండి. ఈ సదుర్ సింగ్ శక్తి ముందల ఏది ఎదుట నిలవదు. ఈ రోజున నేను ఈ గ్రామంలో ఒక ప్రళయాన్ని సృష్టిస్తాను. మీరు ఏ రోజుకి ఇది మర్చిపోలేని విధంగా. సోదరులారా, ప్రారంభించండి. ఆపండి. మీరు ఎలాగ తప్పించుకున్నారు? చతుర్ సింగ్, నీలాంటి దుర్మార్గులు అంతం కాకుండా మేమెలా అంతం కాగలం? ఈ రోజు నుంచి నీ దుర్మార్గాలన్నిటికీ అంతం పలకాలి. ద్రోణాచార్యులు గారు, మీ ప్రసంగాన్ని మీ శిష్యులకి మాత్రమే నేర్పండి. సోదరులారా, వీళ్ళ కథ ముగించేసేయండి. అందరూ ఒకరితోనే యుద్ధం చేస్తున్నారు కదా, ఎవరైనా నాతో వచ్చి యుద్ధం చేయండి. నా దగ్గర నుంచి వస్తుంది. రా. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? నేనే మీ గురువు కదా, తప్పించుకుంటానికి నేనే ముందు పారిపోతాను. ఆగండి.
నన్ను క్షమించండి, వదిలేయండి. సదూర్ సింగ్ ఇప్పుడు చెప్పు, నీ ముందర నిజంగానే ఎవరైనా నుంచోగలరా లేదా? ఖచ్చితంగా నిలవగలరు, ఖచ్చితంగా నిలవగలరు. అయితే నాకు ఒకే ఒక విషయం మట్టికి చెప్పండి. మీరు అందరూ నదిలో నుంచి భద్రంగా ఎలాగ బయటికి వచ్చారో? అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆలోచనలు మంచిగా ఉంటే మంచే జరుగుతుంది. ఈ రోజు చేసే పనులకి ఫలితం భవిష్యత్తులో దక్కుతుంది. ఇతను నేరస్తుడు, ఇతన్ని దండించడానికి మీ అందరికీ అధికారం ఉంది. మేం బయలుదేరుతున్నాం. వద్దు.